హే హాయ్ గైస్, ది శ్రీకాంత్. ఈ రోజు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఆడియన్స్ ఓటుకి విలువ లేదా. నేను ఆల్రెడీ ఈవినింగ్ వీడియోలోనే చెప్పిన అసలు ఆడియన్స్కి ఓట్స్కి అసలు విలువ లేదా అని, వాల్యూ లేదా అని నాకు అనిపించింది. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఆడ హౌస్ ఒపీనియన్ ప్రతిసారి హౌస్ ఒపీనియన్ ఎందుకు తీసుకుంటున్నారు. శేఖర్ భాష విషయంలోనే అంతే, అండ్ లాస్ట్ సోనియా విషయంలోనూ అంతే, సోనియా మణికంఠ విషయంలోనూ అంతే, ఇప్పుడు ఆదిత్య ఓం గారి విషయంలో కూడా అంతే. అంటే హౌస్ మేట్స్ డిసైడ్ చేస్తే పంపించేదానికి ఇంకా ఆడియన్స్కి ఓట్లు వేయరి మిస్డ్ కాల్ వేయండి అని పెట్టుడు ఎందుకు నాకు అర్థం కాదు. ఏదో హౌస్ మేట్స్ మొత్తం ఆదిత్య ఓం గారు వెళ్ళిపోవాలని ఉందని చెప్పగానే ఆదిత్య ఓం ఓట్ల ప్రకారం మీరే లిస్ట్లో ఉన్నారు పొండి. నా దృష్టిలో మాత్రం ఆదిత్య ఓం గారు అయితే లేరు నాకు అనిపించింది. కానీ బట్ ఉండొచ్చు, అఫీషియల్లో మనకు తెలియదు. బట్ మనకు అవి చూపించారు, ఎంత పెద్ద అదైనా అఫీషియల్ ఓటింగ్ మనకు చూపించారు కాబట్టి ఆదిత్య ఓం గారు అయితే లిస్ట్లో ఉండరు అని నా ఉద్దేశం. నాకైతే ఎంతో కొంత ఇప్పుడు ఆయన పికప్ అవుతున్న టైంలో, గేమ్ మంచిగా ఆడుతున్న టైంలో ఎలిమినేట్ అయ్యండి అనేది నా ఉద్దేశం. బట్ నిన్న జరిగిన అది పప్పీ టాస్క్లో మాత్రం నెక్స్ట్ లెవెల్ ఆడారు, టాప్ 4 వరకు వచ్చారు. ఆ ఏజ్లో కూడా ఆయన తీసుకొని పరిగెత్తడం, యంగ్స్టర్తో కలిపి పరిగెత్తడం మాత్రం నాట్ ఎ జోక్. నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇస్తున్న టైంకి ఏదైతే యష్మి పాయింట్ చెప్పింది చూసిరా, అసలు వాయిస్ ఎక్కడ పెట్టలేదు. వాయిస్ పెడితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నేను లాస్ట్ నిన్న ఆదిత్య ఓం గారు ఎలిమినేట్ అవ్వడానికి గల కారణాలని నేను మార్నింగ్ ఒక వీడియో చేసిన. సో అందులో ఇవ్వడం కదా చెప్పిన, ఆయన వాయిస్ రేజ్ చేసి ఉంటే ఆయన ఈరోజు హౌస్లో ఉండేదేమో. బట్ ఏం చేస్తాం, బట్ చెప్పలేం, ఎవిక్ట్ చేసిరు, అయిపోయింది. బట్ నాకైతే అన్ఫేర్ ఎలిమినేషన్ అయితే నాకు అనిపించింది. ఈ ఒపీనియన్ తీసుకోకుండా డైరెక్ట్ నీ కోట్లు తక్కువ పడ్డాయి, హౌస్లో నుంచి బయటికి పో అంటే అయిపోయింది. కానీ లాస్ట్కి అంతా రచ్చ చేసి ఎవరి ఒపీనియన్ ఏమిందంటే పుల్లలు పెట్టడానికి తప్ప ఇంకా దేనికైనా నాకు అర్థం కాదు. సో వదిలేద్దాం. ఆదిత్య గారు ఎలిమినేషన్ మీకు ఫెయిర్ అనిపించిందా, అన్ఫేర్ అనిపించిందా? ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో కొత్త వస్తున్న వాళ్ళు ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఒక లైక్ కొట్టి అయితే వీడియో స్టార్ట్ చేయండి, మాట్లాడుకుందాం. సో నాకు మాత్రం ప్రేరణ సంచాలక్గా కానీ ప్లేయర్గా కానీ నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ చేసింది. టూ గుడ్ అనిపించింది. అసలు ఇచ్చి పడేసింది, నిజంగా చెప్తున్నా. బట్ నిఖిల్ని కూడా అప్రిషియేట్ చేయాలి. ఓన్లీ పప్పీ టాస్క్ వరకే, దాని తర్వాత ఏం జరిగిందో మాట్లాడదాం. పప్పీ టాస్క్లో యాజ్ ఎ చీఫ్ అయినా కూడా నాకెందుకని గివప్ చేయకుండా టాప్ 3 వరకు చూసినావా, హ్యాట్సప్ చెప్పాలి నిజంగా. ప్రతి ఒక్క టాస్క్ 100% ఇస్తుండు నిఖిల్. టాస్క్ల పరంగా చెప్తున్నా, నెక్స్ట్ లెవెల్లో ఆడుతుండు. అండ్ వన్ అండ్ ఓన్లీ నబిల్ ఎండ్ వరకు ఒకటే దాంతో ఉన్నారు. నబిల్ది నిఖిల్ తెచ్చుకోవాలి, నిఖిల్ది నబిల్ తెచ్చుకోవాలి, వీళ్ళిద్దరు ఒకటే పట్టు మీద ఉన్నారు. మరి లాస్ట్ టాప్ 3 వచ్చేసరికి మారారు. సో నిఖిల్ది ప్రేరణది నబిల్, సో ఆ విధంగా తీసుకొచ్చుకున్నారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే లాస్ట్కి నబిల్ని సెలెక్ట్ చేశారు. మాట్లాడుకుందాం వాటికి. ఈరోజు పృథ్వీ నెక్స్ట్ లెవెల్ ఆడిండు బై గేము. పృథ్వీ గేమ్ నాశనం కానికే కారణం, మెయిన్ రీజన్ నిఖిల్ అని నేను చెప్తా. నెక్స్ట్ లెవెల్లో ఆడిండు. నబిల్ మెల్లగా చేసిండు. పృథ్వీ అప్పటికి అన్ని సెటప్ చేసేసిండు బై, ఆ రేంజ్లో ఆడాడు. పృథ్వీని మిస్గైడ్ చేసింది ఎవరైనా ఉన్నారు అని అంటే నిఖిల్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ లెవెల్ ఆడిండు. తాలియా బజానా ఆ రేంజ్లో ఆడిండు మనోడు. టాస్క్ అంటే పిచ్చి పూనకం వచ్చినట్టు ఆడిండు. నబిల్ కొద్దిగా చాలా బాగా ఆడిండు. బట్ బ్రెయిన్ ఒకటే యూజ్ చేయలేదు. కానీ బ్రెయిన్తోని అడిగిండు కూడా, అరే ఐకి ఏఎంకి గ్యాప్ వస్తుందా అని అడిగితే రాదు, ఐఎమ్ మెగా చీఫ్ అంతే. ఏందా ఇది నాకు అర్థం కాదు. పాప మనోడు ఆయనకున్న క్లారిటీతో పెట్టుకున్నా అయిపోయేదేమో. బట్ టూ గుడ్ ఆడిండు, నిజం చెప్తున్నా. ఓడిపోయినా కూడా టూ గుడ్ ఆడిండు. బట్ ఆ వర్త్ సెంటెన్స్ ఆయన ఉద్దేశం అంటే నిఖిల్ చెప్పినట్టే చేసిండు. నిఖిల్ గేమ్ ఎట్లా ఆడమంటే అట్లా ఆడిండు. 100కి 200% ఆడిండు అని చెప్పాలి. ఎందుకంటే నబిల్ అంతా వెనకబడి ఉన్నాడు. ఆ రేంజ్లో మనోడైతే నెక్స్ట్ లెవెల్ అయితే గేమ్ ఆడిండు. బట్ నాకు ఈరోజు ఎపిసోడ్ మొత్తంలో నచ్చిన వ్యక్తి, ఎపిసోడ్ మొత్తం ఓవరాల్గా నచ్చిన వ్యక్తి, సో ఒక వ్యక్తి కాదు, వ్యక్తులు ఇద్దరు. ఒకరు యష్మి, 2 సీత. యష్మి ఎందుకంటారు తెలుసా, చీఫ్ అంట ఆన్సర్లు చెప్పాలంట. చీఫ్ అంట సరిగా చెక్ చేసుకోని కాదు, ఐకి గ్యాప్ వస్తుందని చెప్పాలంట. వరస్ట్ చీఫ్, అసలు చీఫ్ అంటారా సారీ వరస్ట్ సంచాలక్గా ఆమె చీఫ్ అవ్వాలని ఎంత సపోర్ట్ చేసినా కానీ కనీసం ఫ్రెండ్ అని చూడకుండా కూడా ఇట్లా చెప్తుంది. మనల్ని చెప్పనీయలేదు, ఆమె చెప్పనీయదు. నువ్వు సంచాలక్గా ఉన్నప్పుడు బెలూన్ టాస్క్లో మా బెలూన్లు కింద పడితే నువ్వు తీసుకొచ్చేయలేదారా, నువ్వు మాకు హెల్ప్ చేయలేదారా, అట్లా హెల్ప్ చేయొచ్చు కదా. అంత స్పీడ్గా వచ్చిండు, అంత స్పీడ్ వచ్చి ఆడిండు. దానికి స్పీడ్ వచ్చి పెట్టిన దానికైనా విన్నర్ని ఇవ్వచ్చు కదా. అంటే ప్రేరణ లైవ్లో అంటది, నేను ఓ టీచర్ ఉండనుకో, టీచర్కి ఎగ్జామ్ పెట్టి నేను పోయి క్వశ్చన్ పేపర్ లీక్ చేసినట్టు అంటే ఆన్సర్ చెప్పినట్టు ఉంటుంది, నేను ఎట్లా పెడతాను అంటే. అసలు యష్మి బిహేవియర్ లైవ్లో ఒక 1 అవర్ ఏడ్సుడు తూడుసుడు, ఆడు ఫాస్ట్గా వచ్చిన దానికైనా ఇవ్వాలంటది, ఆడు ఫాస్ట్గా వచ్చి టాస్క్ అడిన దానికి విన్నర్ని ఇవ్వాలంటది. స్పేస్ కరెక్ట్ పెడితే ఎట్లయింది. ఏకి మధ్యలో నేనంటే సరే నాకు తెలీదు, ఏఎంకి మధ్యలో స్పేస్ ఉంటుంది. ఆమె ఎడ్యుకేటెడే కదా, అరే ఐఆమ్ చూసుకోరు ఒకసారి, ఐఆమ్ చూసుకోరు అని
సంచాలక్గా నేను స్టార్టింగ్ నుంచి చూడని చెప్తుంది, సంచాలక్గా ఎవ్వరు హెల్ప్ చేయొద్దు. ఆడింది తప్ప ఆడిరా రైట్ ఆడినరా వాళ్ళు చూసుకొని వాళ్ళు పెట్టిన రూల్స్ని దాటకుండా ఆడిరా చూసి రిజల్ట్ చెప్పడమే సంచాలక్ బాధ్యత. నువ్వు ఇది ఏకి ఏఎంకి గ్యాప్ ఉంది కదా అది ఫిల్ చేయి. నేను చాలాసార్లు చెప్పిన సంచాలక్గా హెల్ప్ చేసిన ప్రతిసారి చెప్పిన, ఏ సంచాలక్గా ఏ కంటెస్టెంట్ హెల్ప్ చేసినా నేను చాలాసార్లు అంటే చాలాసార్లు చెప్పిన. సో అలా హెల్ప్ చేయకూడదు. 1 సెకండ్ రికార్డు కొట్టిందా అమ్మా. ఓకే, బట్ సంచాలక్గా ప్రేరణ టూ గుడ్ అంటే టూ గుడ్ అని చెప్పాలి. ఒకసారి చెక్ చేసుకొని ఇంటిమేషన్ ఇచ్చింది, అన్ని పెట్టిన తర్వాతనే కొట్టాలని మళ్ళీ ఒకసారి ఇంటిమేషన్ ఇచ్చింది. మనోడు బ్లైండ్గా ఉండు, నిఖిల్ చెప్పింది బ్రెయిన్లో ఉంది, ఏకి ఐకి నో గ్యాప్. సో అది మనోడు తీసుకుపోయి ఆ స్పేస్ అనేది మొత్తం కింద పెట్టేసిండు, మెగా చీఫ్ కింద పెట్టేసిండు. బట్ ఓవరాల్గా ప్రేరణ గుడ్. యష్మి అయితే మామూలు ఇరిటేషన్ తెప్పలేదు. సీరియస్గా లైవ్ చూసినంతసేపు నువ్వు అట్లెట్లియవు అంటది. అమ్మ ప్రేరణతో కూడా పెట్టి అట్లా నేను అట్లా ఇస్తారా అంటే నువ్వేం నిఖిల్ వేయలేడా మరి మీ క్లయింట్కి సపోర్ట్ చేసి క్లయింట్ మెంబర్ అయ్యిండు విధంగా నిఖిల్ మీకు బాల్స్ తెచ్చేయలేదా? తెచ్చిచ్చింది కదా. ఫ్రెండ్స్కి సపోర్ట్ చేయరా? ఫ్రెండ్స్కి అట్లా ఎట్లేయరు. విష్ణుప్రియ గిడంగా నబీల్కి సపోర్ట్ చేసారు కదా. సో నబీల్ గిడంగా సరిగా సంచాలక్ చేయకుండా ఎవరైతే సపోర్ట్ చేసారో వాళ్ళందరినీ టార్చర్ చేస్తా, నామినేషన్లో తీసుకొస్తా అని మాట్లాడింది. నాకేం అర్థం కాలేదయ్యా నిజంగా. నచ్చని వ్యక్తి ఇంకొకరిని చెప్పినా కదా, సీత ఎందుకు ఏడుస్తున్నావు తల్లి, ఎందుకు ఏడవడం, మరీ అంత ఎమోషనల్ ఏడవడం ఎందుకు పోయిన ప్రతి ఒక్కరికి ఏడిపోయినా ఎందుకు ఏడవడం నాకు అర్థం కాలే. మరి టూ మచ్ అనిపించింది. సారీ చెప్పడం ఏంది, నువ్వు బయటికి పంపించాలని ఫిక్స్ అయ్యాను, మళ్ళీ ఏడవడం దేనికి, వాళ్ళిద్దరితో కనెక్షన్ ఎక్కువ ఉందంట, అందుకే నేను బయటికి పంపించేసిందంట. నాకు సీతను చూస్తే లిటరలీ కోపం వచ్చింది సీరియస్గా. యష్మిని చూస్తే ఎంత కోపం వచ్చిందో సీతను చూసేయడానికి అంత కోపం వచ్చింది. సీరియస్గా అంత కోపం వచ్చింది. ఎపిసోడ్ గురించి అట్ట మాట్లాడుకుంటూ పోదామా. నెక్స్ట్ లెవెల్ ఎపిసోడ్ నాకైతే చాలా బాగా నచ్చింది. మెగా చీఫ్గా నబీల్ అఫ్రీది అయ్యిండు. మామూలుగా కష్టపడలేడు, నెక్స్ట్ లెవెల్లో కష్టపడ్డాడు. చీఫ్ అయిన తర్వాత అతని బాధ్యతలు అతను ప్రతి ఒక్కరితో డిస్కషన్ చేసిండు హౌస్లో. లైవ్లో అయితే నేను ఎట్లా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, మీకు ఏమైనా తప్పులు ఉంటే నాకు చెప్పండి, మీ ఇద్దరి మధ్యలో ఏమైనా గొడవలు ఉంటే ఆ గొడవలను ఒక దగ్గర పృథ్వీ చాలా మంచిగా చెప్పిండు. ఇప్పుడు నువ్వు ఎక్కువ మంది ఉన్నావు కదా, బడ్డన్ ఎక్కువ అవుతుంది కదా, సో కిచెన్ కుక్కర్కి ఒకరికి ఆ బాధ్యతలపై చెప్పి, వాష్రూమ్స్కి ఒకరికి బాధ్యతలపై చెప్పి, క్లీనింగ్కి ఒకరికి బాధ్యతలపై చెప్పి, నువ్వు బడ్డన్ లేకుండా ఉంటావు. చాలా బాగా పృథ్వీ డిస్కషన్ చేశారు. పృథ్వీ అండ్ నబీల్ ఏదైతే నబీల్ లాస్ట్లో డిస్కషన్ చేశారో ఆ డిస్కషన్ పృథ్వీ అయితే ఈరోజు టూ కూడా అనిపించిండు. లాస్ట్ వీక్ నుంచి కూడా చాలా మంచిగా అనిపిస్తుండు. ఈరోజు ఆడిన టాస్క్ గురించి మాత్రం ఎంత అయిపోయినా తక్కువనే అనిపిస్తుంది. లైవ్లో కూడా ఊరు కట్టు వేసారు, బట్ ఇక్కడ ఊరు కట్టు వేసారు. ఎక్కువ విజువల్స్ ఏం చూపించలేదు. బట్ నబీల్ చేయి కింద పెట్టి మీద లేచి వచ్చిండు అన్నట్టు అనిపించింది. బట్ ప్రేరణ అటు సైడ్ ఉన్నందుకు ఇట్ మేబీ కనిపించకపోయి ఉండొచ్చు. నాకు మాత్రం టూ కూడా అనిపించారు. ప్రేరణ నబీల్ టాస్క్ ఒక్క విషయంలో నిఖిల్ లేకపోతే వేరే విషయంలో కాదు. పృథ్వీ నెక్స్ట్ లెవెల్ ఆడు. ప్రేరణ అసలు ప్రేరణ గురించి ఎంత తక్కువ అని బయట ఆడపులను పెట్టుకోవచ్చు. నిజంగా చెప్తున్నా, లిటరలీ విన్నింగ్ రేస్లో వచ్చిన ప్రేరణ అని రాసుకోండి కూడా, నో తప్పు లేదు. అసలు ఏది ఉన్నా క్లారిటీతో ఉంటుంది భయ్. ఒక క్లారిటీ ఏదైనా ఉంటే మొహాన్ని చెప్పేస్తుంది. నాగని సార్ ముందర అయితే నువ్వు ఇంతే అని చెప్పేస్తుంది. ఆ గట్స్ని ఆమె ఏదైనా చెప్పాలనుకుంటే డైరెక్ట్ చెప్తుంది. టాస్క్లు అంటే పూనకం వచ్చినట్టు అవుతుంది. హెల్త్ మంచిగా లేకపోయినా పప్పి టాస్క్ ఎంత క్రేజీ ఆడింది, సూపర్ ఆడింది నాకు అనిపించింది. సో మాట్లాడుకుందాం ఎపిసోడ్ వైజ్ అయితే. సో నిన్న ఎపిసోడ్ ఏదైతే పప్పీస్ టాస్క్ ఆడారో ఆ పప్పి టాస్క్ లాస్ట్కి మిగిలింది. అంటే లాస్ట్కు తన బొమ్మ తానే నైనిక తెచ్చుకుంటుంది. సో నైనికని బై టాటా చెప్తుంది సీతు సంచాలక్ ఉండి. సో తర్వాత దాని నెక్స్ట్ వచ్చేసి లాస్ట్కి వచ్చేసి ఆదిత్య ఓం గారు వస్తారు, ప్రేరణ బొమ్మను తీసుకొని వస్తారు. సో ఇద్దరిని నిల్చోబెట్టి అడిగితే ఇక్కడ ఆదిత్య ఓం గారు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం నాకైతే చాలా బాగా అనిపించింది. అందుకే ముందు ఆదిత్య ఓం గారు చెప్తా. నాకు హౌస్లో ఎవరి మెంటాలిటీ ఏంది తెలుసు, మీ కొద్ది నేను చాలా అనుభవజ్ఞుణ్ణి. సో మీ కొద్ది నేను 20 to 25% ఎక్కువ ఉంది, నాకు ఎక్స్పీరియన్స్ అనుభవం ఉంది, ఎలా కంట్రోల్ చేయాలో నాకు తెలుసు, ఓల్ హౌస్ మీద గ్రిప్ ఉంది. అన్ని క్లయింట్స్లో నేను వెళ్ళొచ్చిన ఎవరి పవర్ ఏంది, ఎవరి స్ట్రెంత్ ఏంది, ఎవరిని ఎక్కడ ఆడించాలి, ఎవరిని ఎక్కడ వర్క్ చేయాలి అంతా నాకు క్లారిటీ ఉంది. ఎవరిని లోలో ఉన్నప్పుడు హైకి తీసుకురావాలి నాకైతే చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ఎంత డిసిప్లిన్ ఉంచుతా అంటే ఈ డిసిప్లిన్ అనేది హౌస్ బయటికి వెళ్ళిన తర్వాత కూడా మీకు ఈ డిసిప్లిన్ ఉండాలి. ఆ రేంజ్లో నేనైతే మిమ్మల్ని ట్రైన్ చేస్తా. చీఫ్ అవుతే నా వంతు 100% నేను ఇస్తా. ఈ వర్డ్స్కి క్లాప్స్ పడ్డాయి. హౌస్ మొత్తం పోయి క్లాస్ కొట్టింది. బట్ నైన్కి ఏం చెప్తాం, సరే ప్రేరణ ఏం చెప్తుంది, నిన్న చెప్పినట్టే చెప్తుంది. సో నేను అందరితో జిల్ అవుతా, మింగిల్ అవుతా. సో లాస్ట్కు ఏమంటారు, మన నబిల్తో ఉన్నప్పుడు చెప్పిన పాయింట్స్ అయితే బాగుంటాయి. సో నాకు కొంచెం అగ్రెషన్ అది తగ్గించుకుంటా.
అందరితో మింగల్ అవుతా, అందరితో మంచిగా ఉంటా. సో మీకు తెలియదు ఏముంది నైనిక. సో నేను ఎలా ఉంటానో నీకు తెలుసు. నా క్లైన్లో నేను నా క్లైన్ మెంబర్స్ మాట్లాడే వినలేదు, బట్ ఇప్పుడు వింటాను. ఎందుకంటే నాకు తెలిసి ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి. అండ్ ఇంతకుముందు విష్ణుప్రియతో కూడా గొడవ అయింది. గొడవ అనేది నేను పక్కన పెట్టేస్తా, మళ్ళీ మింగిల్ అయిపోతా, కలిసిపోతా. సో నేను అది ల్యాగ్ చేయను. సో నాలో నాకు కాన్ఫిడెంట్ ఉంది, చీఫ్ అవ్వాలి, ఎలాగైనా నేను చీఫ్ అవ్వాలి, నేను ముందుకు వెళ్ళాలి అని ఆమె పాయింట్స్ పెడుతుంది. సో నైనిక కంపారిటివ్లీ ఆదిత్య కొద్దీ ప్రేరణ నేను నాకు చీఫ్గా చూడాలని ఉందని చెప్తుంది. సో ఇప్పుడు సంచాలకు వచ్చేసి ఆదిత్య ఓం గారు. నాకు కొంచెం అనిపించింది ఆదిత్య ఓం గారు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానానికి ఆదిత్య ఓం గారికి ఇచ్చేయచ్చు అనిపించింది, బట్ ప్రేరణ టూ గుడ్ ఆడింది. సో నెక్స్ట్ వచ్చేసి ఆదిత్య ఓం గారు సంచాలకు, నబీల్, ప్రేరణ అండ్ నిఖిల్ ముగ్గురు పరిగెత్తుకుంటూ వస్తారు. నెక్స్ట్ లెవెల్లో నబీల్ అయితే ఫస్ట్ అవుట్, నెక్స్ట్ లెవెల్లో పర్ఫామ్ చేస్తాడు. నిఖిల్ కూడా నెక్స్ట్ లెవెల్లో పరిగెత్తాడు. ప్రేరణ లాస్ట్కి నిఖిల్ బొమ్మ పట్టుకొని ఆగిపోతుంది. సో ఇద్దరు ఎక్స్ప్లెనేషన్స్ అడుగుతారు. సేమ్ ఆమె అవే చెప్తుంది, నేను చీఫ్ అయితే అందరితో కలిసిపోతా, మీరు చెప్పిన వింటా. నేను ఆమె ఒపీనియన్స్ మొత్తం షేర్ చేస్తుంది. నేను మీరు చెప్పిన వింటా, చీఫ్గా క్లారిటీ డిసిషన్ తీసుకుంటా, అన్ని క్లైంట్ మెంబర్స్ కాకుండా అందరిని ఒకేలా చూస్తా. ఇక ఆమె ఒపీనియన్స్ ఏదైతే నిన్నటి నుంచి చెప్తుందో అవన్నీ ఒపీనియన్స్ చెప్పింది. నిఖిల్, నేను ఫస్ట్ 5 వీక్స్ నుంచి కూడా చీఫ్గానే ఉండొచ్చిన, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, ఎవరి గేమ్ ఏంది, ఎవరి లెక్క ఏంది. నేను ఇప్పటివరకు చీఫ్గా లీడ్ తీసుకొని చేసిన ప్రతి టాస్క్ నేనైతే మంచిగా ఆడిపించిన, కరెక్ట్ పర్సన్ పెట్టినా గెలుచుకుంటూనే వచ్చిన. సో గెలిచే దాని ఏమంటారు విన్నింగ్ రేషియో చాలా ఎక్కువనే ఉంది. సో నేను ఏ విధంగా చూసుకున్నా నేను విన్నింగ్ రేషియోలో ఉన్నా. సో నేను నాకనే చీఫ్ కావాలని చెప్తాడు. సో ఆల్రెడీ నువ్వు అయినావు, సో ఈ ఇంటికి లేడీ చీఫ్ కావాలి, ఒక లీడర్ కావాలని నాకు అనిపిస్తుంది అని చెప్పేసి ఆదిత్య ఓం గారు చెప్పి నిఖిల్ని పక్కకు చెప్పేస్తారు. సో ప్రేరణ అండ్ నబీల్ ఇద్దరు రేస్లో ఉంటారు. బిగ్ బాస్ చెప్తాడు, సో మీ ఇద్దరిట్లో చీఫ్ అవ్వాలి అనేది హౌస్ నిర్ణయం అని చెప్తాడు. సో పృథ్వీని పిలుస్తాడు. పృథ్వీ హౌస్ నిర్ణయాన్ని తీసుకొని నువ్వు ఎవరు చీఫో డిసైడ్ చేయాలని అంటే ఒక్కొక్క పాయింట్స్ పెడతారు. సీత వస్తుంది, ఇద్దరు బ్యాలెన్స్డే, ఇద్దరు మంచిగానే, ఏ విషయంలో కంపేర్ చేసుకుని ఇద్దరు ఓకే. బట్ టాస్కులు వస్తే కొంచెం ప్రేరణ ట్రిగ్గర్ అవుతుంది, బ్యాలెన్స్ తప్పిపోతుంది. సో ఆ బ్యాలెన్స్ అనేది ప్రేరణ లేదు. అవతలి కంటెస్టెంట్ని గేమ్ వరకు వచ్చేసరికి హార్మ్ చేయడానికి, అంటే దెబ్బ తగిలినా పర్లేదు నేను ఆడాలి, తగిలినా పర్లేదు ఎట్లయినా ఆడతా అని ఒక హార్మ్ఫుల్గా ఆడేటట్టు అనిపిస్తుంది. జస్ట్ బ్యాలెన్సింగ్ కరెక్ట్ అనిపించదు అని చెప్పేసి ప్రేరణ చెప్తుంది. సో నైనిక వస్తుంది. స్ట్రాటజీస్ పరంగా ఏ విధంగా చూసుకున్నా నాకు నిఖిల్ బెస్ట్ అనిపిస్తుంది. ఒక గేమ్ చూసిననుకో స్ట్రాటజీస్, ఆ గేమ్ చూడంగానే నబీల్కి ఆ గేమ్ అర్థమైపోతుంది. ఆ స్ట్రాటజీస్ని బట్టి గేమ్ ఆడతాడు, గేమ్లో విన్ అవుతాడు. సో అతనికి క్లారిటీ ఉంది, చాలా మెచ్యూర్డ్. నాకు ప్రేరణ అండ్ నబీల్ ఇద్దరిని కంపేర్ చేస్తే నాకైతే ప్రేరణ చాలా బాగా అనిపించింది. నబీల్ చాలా బాగా అనిపించింది, నేను నబీల్కి వెళ్తున్నాను చెప్తాడు. సో యష్మి అండ్ నిఖిల్ ఇద్దరు డిస్కషన్ చేసుకుంటారు. సో ప్రేరణ అప్పుడే ట్రిగ్గర్ అవుతుంది, ఏదైనా అనుకుంటే మొహం మీద చెప్పేస్తుంది. బట్ నబీల్ అలా కాదు, చాలా పేషెన్స్ ఉంది వాడి దగ్గర. సో వాడు చెప్పింది వింటాడు, ఒకరు చెప్పింది వింటాడు. సో వినే శక్తి ఉండాలి ఈ హౌస్లో. ఇన్ని రోజులు అంటే కొంతమంది ఉండే, ఇప్పుడు హౌస్లో మెంబర్స్ పెరిగారు, వాడికి వినే క్లారిటీ ఎక్కువ ఉంది, అర్థం చేసుకునే క్లారిటీ ఎక్కువ ఉంది. సో వాడికి ఎలా అయినా వాడు ఆడగలడు, చేయగలడు. యష్మి అండ్ నిఖిల్ మాట్లాడుకుంటారు. సో నిఖిల్ లైవ్లో ఏం చెప్తాడంటే ఇదే రీజన్ చెప్తాడు, బ్యాలెన్సింగ్ అండ్ ఇల్లును ఎంతో కొంత మెయింటైన్ చేస్తాడు, ట్రిగ్గర్ అవ్వకుండా అందరికీ ప్రశాంతంగా ఆన్సర్ చెప్పేది నబీల్ ఒక్కడే. సో నేను నబీల్కి వెళ్తున్నాను లైవ్లో చెప్తాడు. బట్ మనకి ఎపిసోడ్లో ఎత్తేసారు అది. యష్మి వచ్చేసి ప్రేరణకు సపోర్ట్ చేస్తుంది. నేనైతే ప్రేరణ అనుకుంటున్నా. నబీల్కి ప్రేరణ కంపేర్ చేస్తే ఎడ్జ్లో ఎంతో కొంత ప్రేరణ బెటర్ అని చెప్పేసి యష్మి మాటిస్తుంది. సో అక్కడ మాటిచ్చి ప్రేరణకు సపోర్ట్ చేసినందుకు ఇక్కడ సంచలకు కరెక్ట్ చేయలేమని ఉల్టా భయానక్. సో ఆ టాపిక్ వచ్చినప్పుడు మాట్లాడతా. సో ఆమె ఒపీనియన్ అది. సో మణికంఠ నబీలే అంటాడు. అండ్ ఆదిత్య ఓం గారు వస్తారు. ఆదిత్య ఓం గారు అనగా నేను ఇంతకుముందు సంచలకు ఉన్నప్పుడే డిసైడ్ అయినా ఒక లీడర్ కావాలని, సో నేను ప్రేరణకు వెళ్తున్నాను అని చెప్పేసి ఆదిత్య ఓం గారు చెప్తారు. సీత అందరు హౌస్ నిర్ణయం ప్రకారం ఎవరు చీఫ్ కంటెండర్ అవుతున్నారని బిగ్ బాస్ అడగగానే బిగ్ బాస్ చీఫ్ కంటెండర్ వచ్చేసి నబీల్ అనగానే ప్రేరణ చాలా ఏడుస్తుంది. ప్రేరణ బాధపడ్డప్పుడు నాకు ఒక ఫీల్ కలిగింది ఏంటంటే అసలు ఎంత కష్టపడి ఆడుతుంది. లాస్ట్ ఏదైతే హ్యామర్ టాస్క్లో లాస్ట్ వరకు వచ్చిపోయింది సీత, ఆమె ఇప్పుడంగా లాస్ట్ వరకు వచ్చిపోయింది నబీల్ అండ్ ఆమె. సో నాకు అనిపించింది ప్రేరణ ఇట్ మేబీ అయి ఉంటే బెటరే అని అనిపించింది. బట్ అక్కడ కంపారిటివ్లీ హౌస్ ఒపీనియన్ తీసుకున్నారు కాబట్టి ప్రేరణ ఏడవడంలో 0.1% అని తప్పలేదు నా ఉద్దేశంలో. ఆమె ఇంత కష్టపడి హెల్త్ మంచిగా లేదంట, నాకు తెలియదు ప్రాబ్లం ఏందో, ఆ హెల్త్ మంచిగా లేదు. సో ఆ విషయం ఆదిత్య ఓం గారు చెప్పారు. హెల్త్ మంచిగా లేకపోయినా అక్కడ వరకు ఆడింది అని అంటే నెక్స్ట్ లెవెల్. వీళ్ళిద్దరు చెప్పిన పాయింట్స్ చెప్తా. సో బిగ్ బాస్ వాళ్ళిద్దరు పాయింట్స్ చెప్పుకుంటారు. నబీల్ ఏం చెప్తారంటే ప్రేరణ ముందు చెప్తుంది,
నేను ఎవరు లో ఉన్నా వెళ్తా. సో నాగమణికంట లోలో ఉన్నప్పుడు ఫస్ట్ వెళ్ళి పలకరించి అతనికి బూస్ట్ ఇచ్చి మీది తెచ్చింది నేనే. సో హౌస్ని ఎవరి మెంటాలిటీ ఏంది, ఎవరి స్ట్రెంగ్త్స్ ఏంది, ఎవరు ఎక్కడ ఆడగలరు అంతా నాకు తెలుసు. సో కిచెన్లో అనుభవం ఉంది అండ్ క్లీనింగ్లో అనుభవం ఉంది, ఎక్కడైనా అనుభవం ఉంది. సో మీరు చెప్పినవన్నీ నేను వింటాను, మీకు నచ్చినట్టు నేను ఉంటాను. సో నన్ను కన్సిడర్ చేయండి ప్లీజ్, నేను నాకు చీఫ్ అవ్వాలని ఉందని చెప్పేసి ప్రేరణ ఆమె పాయింట్స్ పెట్టుకుంటే నబిల్ ఇడంగా అవే చెప్తాడు. సో ఈ హౌస్లో ఎవరు లోగా ఉన్నా ప్రతి ఒక్క దగ్గర నేను వెళ్ళిన ఫస్ట్ వీక్లోనే నేను కొంచెం సైడ్ ఉన్నా అనిపించింది. దాని తర్వాత ఇప్పుడైతే బేబక్క నామినేషన్లో పాయింట్ చెప్పి నువ్వు సైలెంట్ ఉన్నావు అని చెప్పింది కదా, అప్పటి నుంచి నేను అందరితో మింగల్ అవ్వడం. సో నిఖిల్ లోలో ఉన్నా, పృథ్వీ లోలో ఉన్నా, మణికంఠ లోలో ఉన్నా, ఎవరు లోలో ఉన్నా నేను మాత్రం అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి బూస్ట్ ఇచ్చిన, ఏమంటారు వాళ్ళకు జోష్ ఇచ్చిన. సో నాకు తెలుసు ఎవరు ఎలా ఆడతారు, ఎవరి స్ట్రెంత్ ఏంటి అనేది నాకు తెలుసు. మీకు ముందు ఛాన్స్ ఇస్తా, తర్వాత నేను తీసుకుంటా. మీరు చెప్పేది నేను క్లారిటీగా వింటా. సో మీరు ఒకసారి థింక్ చేయండి, మీరు ఆలోచించి థింక్ ట్వైస్లీ. ఒకటేసారి బ్లైండ్గా నిర్ణయానికి రాకండి, 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. నేను చీఫ్ అయితే ఈ హౌస్ని చాలా బాగా రన్ చేయగలను, నాకు చాలా బాగా అంటే నాకు తెలుసు. సో నేను మాత్రం రన్ చేస్తా ఈ హౌస్ని చాలా బాగా అని చెప్పేసి నబిల్ అంటాడు. సో హౌస్ డిసిషన్ ఫైనల్ కాబట్టి ఏదైతే నాగమణికంట నబిల్కి వెళ్ళినప్పుడు ఏమంటాడంటే, ప్రేరణ నన్ను లోలో ఉన్నప్పుడు పైకి లేపింది కొన్ని సిచ్యువేషన్లు, బట్ నేను లోలో ఉన్న ప్రతిసారి నన్ను పైకి లేపింది నబిలే. సో అందుకే నేను నబిల్కి వెళ్తున్నా అని చెప్తాడు. నిజంగా నాగమణికంటకి ఇచ్చినంత బూస్ట్, నాగమణికంటకి ఇచ్చినంత ఏమంటారు దాన్ని మోటివేషనల్ స్టోరీస్ చెప్పుడు, నువ్వు ఇట్లా కాదురా నేను ఇట్లుండి అని చెప్పాడు మన నబిల్ తప్ప ఇంకెవరు చెప్పలేరా. ఆ రేంజ్లో చెప్పాడు, నిజంగా చెప్తాను, ఆ రేంజ్లో బూస్టప్ చేసిండు. సో బిగ్ బాస్ అడిగినప్పుడు నబిల్ కెప్టెన్సీ కంటెండర్ అని చెప్తాడు. బిగ్ బాస్ అంటాడు ఇప్పటికీ కెప్టెన్సీ కంటెండర్లైన నబిల్ అండ్ పృథ్వీకి మీరు నెక్స్ట్ చీఫ్ పొజిషన్కి అర్హులైనారని చెప్పేసి ఇద్దరికి చెప్తాడు. మార్నింగ్ సాంగ్ ఐ డోంట్ హ్యావ్ ఇల్లే గుర్తు ఇల్లే. సో మార్నింగ్ సాంగ్ తర్వాత విష్ణు అండ్ నిఖిల్ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఏంటంటే విష్ణు అంటాడు అనమాట, నీ పృథ్వీ గురించి నిన్నేమో అన్నావు, ఇంబ్యాలెన్స్డ్ ఏదో అని అన్నావు. సో వాడు ఇంబ్యాలెన్స్డ్ ఏం లేదు, చాలా నేర్చుకుంటూ చాలా చేసిండు. బట్ ఒకటే పర్స్పెక్షన్లో ఉంటాడు, ఒకటే దిక్కు విధానం విని ట్రిగ్గర్ అయిపోతాడు, మాట్లాడేస్తాడు. ఇంకో సైడ్ అనేది వాడు చూడడు, మాట్లాడలేడు. అదొకటే నాకు అది అనిపిస్తుంది. బట్ వాడు ఎలా ఉన్నా నాకు ఓకే, బట్ వానికి ప్రెజర్ ఉంటుంది. ఏదైతే చీఫ్ అవుతే వాడికి ప్రెజర్ ఉంటుంది. సో ఆ ప్రెజర్ ఒకటే ఆలోచిస్తున్నా, మనం 2 దిక్కులు ఆలోచిస్తే బెటర్ ఉంటుంది. అదే నబిల్ అయితే మాత్రం 2 సైడ్ ఆలోచించగలడు. సో నా పర్స్పెక్టివ్లో వాడు అనిపిస్తుంది, వాడు ఒకటే బంద్ విని ఇంకో బంద్ పట్టించుకోడు, ట్రిగ్గర్ అయిపోతాడు అని నా ఉద్దేశం. బట్ ఆ విధంగానే నాకు పృథ్వీని అట్లా అనడం ఎట్లా అనిపించింది, నీ ఫ్రెండే బట్ విష్ణు దగ్గర మాట్లాడడం కరెక్ట్ కాదనిపించింది నాకు. సో ఇక్కడ నెక్స్ట్ బిగ్ బాస్ టాస్క్ పెట్టిండు, కూర్చునబెట్టి ఇప్పటివరకు ఈ హౌస్లో ఎన్నో చీఫ్లు ఉన్నాయి, 2, 3, ఇప్పుడు లాస్ట్కి ఒకటే చీఫ్ అవ్వబోతున్నారు. ఈ హౌస్లో ఇప్పటివరకు చీఫ్గా ఉన్న వాళ్ళు మీ బ్యాండ్స్, మీ హారాలు ఇవన్నీ మర్యాదపూర్వకంగా స్టోర్ రూమ్లో పెట్టమని చెప్తాడు. సో అందరూ వాళ్ళ బ్యాండ్స్ని అండ్ హారాలని తీసుకుపోయి స్టోర్ రూమ్లో పెడతారు. స్టోర్ రూమ్లో పెట్టినాక డైరెక్ట్ కెప్టెన్సీ టాస్క్ వచ్చేసిరా. కెప్టెన్సీ టాస్క్ అంటే చీఫ్ అనుకోండి అంతే, ఏం లేదు, కెప్టెన్ అయినా చీఫ్ అయినా ఒకటే, జస్ట్ పేర్లు మారినాయి అంతే. సో చీఫ్ టాస్క్ పెట్టిండు బిగ్ బాస్. చీఫ్ టాస్క్ పెట్టేటప్పుడు సీత క్లారిటీ ఇన్పుట్స్ ఇస్తుంది, AI స్పేస్ AM స్పేస్ మెగా స్పేస్ చీఫ్, ఇవి మంచిగా చెప్తుంది. నిఖిల్ ఏం చెప్తాడు, ఐఆమ్ ఒకటే రా, IAM ఒకటే, మెగా చీఫ్ పెట్టేసి కథం. ముందు పాక్కుంటా స్పీడ్గా పోయిన తర్వాత ఇటు తిరిగితే టైట్ అయింది, ఇటు తిరిగితే లూజ్ అయింది. సో నువ్వు ఇటు పక్క పోవాలి అని చాలా మంచిగా క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేసి లాస్ట్కి స్పెల్ మిస్టేక్ కాడ చేసిండు, పెద్ద రచ్చ రభస అని నాకు అనిపించింది. బట్ మనోడికి మిస్గైడెన్సే ఇచ్చిండు. పృథ్వీ చాలా టూ గుడ్ అంటే టూ గుడ్ అని నబిల్ కూడా నాకు ఇడే అర్థమైందంటే ఈ తిప్పేటప్పుడు బిగ్ బాస్ రూల్స్ ఇస్తాడు, మనకు టీవీలో చెప్పలేదు. రూల్స్లో ఏముంటుందంటే ఏదైతే స్క్రూని రౌండ్గా తిప్పి చూసినా అది నీ ఒక్క దగ్గర నించొని దింపొద్దు, మీరు దాంతోపాటు తిరుగుకుంటూ అన్నాడు. అక్కడ కళ్ళు తిరిగినాయి మనోడికి, ఎవరికి నబిల్కి మెయిన్గా అక్కడ కళ్ళు తిరిగినాయి. బట్ పృథ్వీ అసలు నబిల్ తీసుకొచ్చి అవి ఇట్లను తీసేలోపు అంటే తాళ్ళ నుంచి అవి విడిపించేలోపు పృథ్వీ అని సెట్ చేస్తాడు. ఒక మిస్గైడ్ చూసుకో పృథ్వీ అన్నప్పుడు పీస్ఫుల్గా ఆలోచించి, ఎందుకంటే అప్పటికి నబిల్ ఏం చేయలేడు, పీస్ఫుల్గా ఆలోచించి ఈ స్పేస్ది ఒకటి మిగులుతుంది అది తీసుకుపోయి మొత్తం కింద పెడతాడు మనోడు. ఒకసారి కొడతాడు బెల్లు, అన్ని ఫిల్ చేయాలని ప్రేరణ చెప్తూనే ఉంటుంది. మధ్యలో మీరు ఇన్పుట్స్ చేయకండి, మీరు ఆగండి. ఎప్పుడైతే పాక్ కుట్టు అవన్నీ వచ్చి లాస్ట్ ఎండింగ్ వచ్చినాక ప్రేరణ మీరు ఆగండి, డిస్టర్బ్ చేయకండి, సంచాలక నేను చూసుకుంటున్నా. పృథ్వీ తప్పు చేసిందని తెలిసిన ప్రేరణ అంటది, చూసుకో ఒకసారి 1-2 చెక్ చేసుకో, అన్ని బ్లాక్స్ కంపల్సరీ ఫిల్ చేయాలి, అన్ని బ్లాక్స్ పెట్టాలని 1-2 సార్లు చెప్తుంది. మనోడు మాత్రం అయోమయం. అవతలకి వెళ్ళి నిఖిల్ కరెక్ట్ ఉందిరా బాయ్ ఐఎమ్
మెగా చీఫ్ కరెక్ట్ ఉంది, కొట్టు బెల్లు కొట్టు చేసిన తప్పే నిఖిలు, నాకు నిఖిలు యష్మి ఇద్దరు బెల్లు కొట్టరా. లాస్ట్కి బెల్లు కొట్టిరు. నబీల్ కరెక్ట్ పెడతాడు, కొంచెం లేట్ అయినా లేటెస్ట్గా పెట్టిండు, టూ కూడా అనిపించింది. కానీ మన పృథ్వీ కష్టానికి ఫలితం దక్కలేదు అనిపించింది. నబీల్గా లాస్ట్కు మెల్లగా వచ్చిన ఫలితం తగ్గించిండు, కుందేల్లా వచ్చిండు ఓడిపోయిండు, అండ్ తాబేల్లా వచ్చి గెలిచేసిండు. ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని నా ఉద్దేశం. మీకేమనిపిస్తుందో చెప్పుర్రి. సో ఓవరాల్గా అయితే ప్రేరణను అడుగుతాడు బిగ్ బాస్, ఎవరమ్మ విజేత అనగానే నబీల్ బిగ్ బాస్ అని చెప్తుంది డైరెక్ట్. ట్రైలర్లో నాకు నచ్చింది ఇదే కథ, స్ట్రైట్ ఫార్వర్డ్ టకాటక్ మాట్లాడుతుంది, అదొకటి బాగా అనిపిస్తుంది. అండ్ నబీల్ బిగ్ బాస్ అభినందిస్తున్నారు ఈ హౌస్కి. మెగా చీఫ్ వన్ అండ్ ఓన్లీ మెగా చీఫ్ అయిన నబీల్కి అభినందిస్తున్నాను చెప్పగానే బిగ్ బాస్ థ్యాంక్ యూ అని కింద వాడి మొక్కలే మామూలుగా ఉండదు. బట్ ఇక అందరూ అప్రిషియేట్ చేసుకుంటారు ఒకరినొకరు. పృథ్వీ అండ్ నబీల్ కూడా అప్రిషియేట్ చేసుకుంటారు. ఇక ఈ మన యష్మి అయితే అసలు పోయి హక్ చేసుకోదు, అసలు విష్ కూడా చేయదు నబీల్ని. సో హౌస్లో అందరూ విష్ చేసుకుంటారు. సో ఇక్కడ ఈమెకు ఒకటే భయం, ప్రేరణ మన దోస్తు అయి ఉండి మన దోస్తుకు సపోర్ట్ అయ్యలేదు. ఈమె మైండ్లో ఇది ఒకటి, అంటే వీళ్ళు ముందు బయట ప్రేరణ యష్మి నిఖిల్ పృథ్వీ వీళ్ళందరూ దోస్తులే పోయి నాని నీకు ఎరుకు, నాకు ఎరుకు, వీళ్ళు దోస్తులు. సో మన ఫ్రెండ్కి సపోర్ట్ చేయలేదు, అసలు అట్లెట్లా సపోర్ట్ చేయదు. సంచాలకుగా ఆమె తీసుకున్న డిసిషన్ తప్పు. సంచాలకుగా చెప్తే ఏమైంది, నువ్వు అక్కడ ఇద్దరికి నువ్వు ఇప్పుడు చెప్తే గైడెన్స్ ఇస్తే ఒక్కరికి ఇవ్వవు కదా, ఇద్దరికి ఇస్తావు కదా. వాడు ఫాస్ట్ వచ్చిండు, అంత ఫాస్ట్ వచ్చి అంత కష్టపడి మొత్తానికి లాస్ట్కి పోడగొట్టుకున్నావు. స్పెల్లింగ్ మిస్టేక్ అయింది, ఏమైంది, దానికి స్పీడ్ వచ్చిన దానికైనా విన్నర్ ఇచ్చేది అండి. అసలు అట్లెట్లా విన్నర్ ఇయ్యదు, సంచాలకుగా తప్పు చేసింది. నేను ఇన్ని వీక్స్ నుంచి అంటే లాస్ట్ 2 వీక్స్ నుంచి అండ్ చీఫ్ అవ్వడానికి హ్యామర్ అప్పుడు అండ్ ఇప్పుడు నేను చేసి తప్పు చేసిన. నేను ఇంక అంత సపోర్ట్ చేయంగా ఇంకా మనకు సపోర్ట్ చేయకపోతే ఇంకా బొక్క నేను ఎందుకు ఉండడం ఏడా, ఆమెకు సపోర్ట్ చేసుకుంటూ ఉండాలా. బిగ్ బాస్ నాకు ఒక్క ఛాన్స్, బిగ్ బాస్ నాకు ఒక్క ఛాన్స్, ప్రేరణ విధంగా లాస్ట్ పొజిషన్ ఇలానే చీఫ్ కోసం కొట్లాడుతుండాలి. నేను సంచాలకుగా నాకు ఒక ఛాన్స్ బిగ్ బాస్, నేను ఆమె దీక్షిస్తా. ఇంత క్రూరత్వం ఏందిరా బాబు, నాకు అర్థం కాలేదు నిజంగా. యష్మిని చూస్తే లిటరలీ పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది నాకైతే. బట్ ఓవరాల్గా మాత్రం చాలా అంటే చాలా బాగా చాలా దరిద్రంగా మాట్లాడింది అనిపించింది. ప్రేరణ ఎంత చెప్పినా వినదు, విష్ణుగిడంగా అంతే అంటది. లేదు నువ్వు ఆమ్ స్పెల్లింగ్ డేట్ నేను చదువుకున్న తెలుగు మంత్రాలు మరి చెప్పొచ్చు ఒక మాట, మస్తు అంటది నిఖిల్తో. అయితే నిఖిల్తో మాట్లాడిన డిస్కషన్ ఇంకెవరితో పెట్టదా, మస్తు మాట్లాడుతుంది. స్పేస్ ఇవ్వచ్చు కాదు ఎంత, అది నాకు అర్థం కాదు. తప్పు చేసింది ప్రేరణ కాదు, అయినా కూడా ప్రేరణ ఇంకా అదే మూడ్లో ఉన్నా, నువ్వు ఎట్లా ఏమైనా చెప్పని మాట్లాడుకోతే నాకు కొంచెం స్పేస్ కావాలి, నువ్వు నాతో మాట్లాడకంటది నాకు అర్థం కాదు. మళ్ళీ పోయి డిస్కషన్ ఇక్కడ పెడతారు, ఏంది వాట్ అని నబీల్ని అందరూ అప్రిషియేట్ చేస్తూ ఉంటారు లైవ్లో కానీ ఇక్కడ ఎపిసోడ్లో కానీ. ఇక్కడ నాగమణి కంటే కిరాక్ చెప్తాడు, హైలైట్ అనిపిస్తుంది నాకు నాగమణి కంటే మాటలు. లాస్ట్ మాటలు మంచిగా అనిపిస్తుంది. స్టార్టింగ్లో ఇన్ని రోజులు అందరు చీఫ్కి 4కి 5కి 6 మందికి ఉన్నారు, ఇప్పుడు నువ్వు 9 మందికి చీఫ్ కొంటావు అంటే బర్డెన్ డబల్ అయింది. సో ఈ బర్డెన్ డబల్ అయింది, బయటికి నుంచి అన్నోన్ పర్సన్స్ వస్తారు, తెలియని స్ట్రేంజర్స్ వస్తారు. ఆ స్ట్రేంజర్స్కి గిడంగా అర్థమయ్యేటట్టు నువ్వే చెప్పాలా, నువ్వే చూసుకోవాలా. పులికి తెలుసు వేటాడడం, దానికి చెప్పనవసరం లేదు. డైలాగ్ మా కిరాక్ కొట్టింది అనిపించింది. అయినా యష్మి వదలదు, టీ తాగుకుంటూ ఏడుచుకుంటూ గగ్గోలు పెట్టింది ఆ లైవ్లో. అమ్మ యష్మి గురించి ఎంత అయిపోయినాయి తక్కువనే, ఎన్నెన్నో మాటలు అన్నది, అవన్నీ గుర్తుకు రావట్లే కరెక్ట్ టైంకి. సో యష్మి అంత టార్చర్ అవుతుంది. యష్మి ప్రేరణ పోయి మాట్లాడాలనడంగా ఇల్లే మాట్లాడాడు, అదంతా ఏం లేదు. సో అందరిని అప్రిషియేట్ చేస్తాడు. సీత అయితే ఫుల్ ఎగ్జైట్ ఉంటుంది కాంతారా క్లైన్ నుంచి మళ్ళీ చీఫ్ అయినా అని. సో నబీల్ గిడంగా ఫుల్ హ్యాపీ ఉంటాడు. అండ్ ఆదిత్య ఓం గారు ఈరోజు లైవ్లో చెప్పిన మాట, ఒక్క మాట ఆయనకి వేస్తుంటే అలా నెక్స్ట్ లెవెల్ పాజిటివ్ అవుతుండే. పాజిటివ్ ఇన్ ద సెన్స్ అది వేయకుండా బెటర్ అని, ఈ హౌస్లో ఎవరు ఉండకపోని నువ్వు మనీ ఇక్కడ ఒక నిమిషం, నువ్వు నబీల్ కలిసే ఉండాలి, కలిసే ఆడాలి, కలిసే ఈ లెక్కలు ఉండాలి. వీళ్ళంతా ఒకటి, మీరిద్దరే మంచిగా ఆడండి బేటా. మీరిద్దరు ఎంతైనా నామినేషన్స్ వరకు తెచ్చుకోకండి. మీ ఇద్దరు నీ తప్పులు నాకు, నా తప్పులు నీకు అనిపిస్తే 10 మంది ముందర మాట్లాడద్దు మామ, సైడ్కి వచ్చి మాట్లాడాలి. నలుగుట్లా మనం నవ్వుల పాలు కావద్దు, సైడ్కి వచ్చి మాట్లాడుకోవాలి. ఇలాంటి డిస్కషన్ జరిగి చేతులు కలుపుకొని నీకు నేను, నాకు నువ్వు, ఒకరికొకరం నువ్వు నేను అన్నట్టు మాట్లాడారు. ఆ మాట్లాడి అయిపోయిన తర్వాత ఇప్పుడు నబీల్ కానీ స్నానం చేస్తాను పోస్తాడు. స్నానం చేసి వచ్చేసిన తర్వాత నబీలు పృథ్వీ ఫుల్ హక్ చేసుకుంటారు. మామ ఎట్లా మరి ఎందుకు కథ ఏంటంటే, మీరు చెప్పేటివి అన్ని పాయింట్లు చెప్పురు మామ, నేను అన్ని పాయింట్లు ఒక డిసిషన్ తీసుకుంటా, మీరు చెప్తే నేను నన్ను మార్చుకుంటా. ప్రతి ఒక్కరికి దగ్గరికి పోతాడు, మీరు పాయింట్లు చెప్పండి నేను మార్చుకుంటా, మీరు పాయింట్లు చెప్పండి నేను మార్చుకుంటా, మీరు చీఫ్ ఫేర్ కదా అంటే మేము చెప్పాం యష్మి అంటుంది మేము చెప్పమంటుంది, అండ్ నైనిక అంటుంది మేము చెప్పమంటే, సీదా కూడా మేము చెప్పాం. నీ పాయింట్స్ నీవే, నీ లీడర్షిప్ క్వాలిటీ. ఇక్కడ లైవ్లో
పృథ్వీకి నబిల్కి అయిన డిస్కషన్ చాలా బాగా అనిపిస్తుంది. చూడు మామ మంచిగా లీడ్ చేయి, ఎవరు అంటే నాకు అవుతాడు, ఎవరి స్ట్రెంత్ ఏంది నాకు అన్నీ తెలుసు మామ. సో వాళ్ళ ప్రకారం వాళ్ళు ఆడగలరన్న గేమ్స్కి ఆడిస్తా. సో బయట నుంచి వచ్చిన ఒక క్లయింట్కి మనం వాళ్ళ ముందర చులకన కావద్దు, మనం కలిసి ఆడాలి, కలిసి ఉండాలి. ఒక క్లయింట్ లీడర్గా నేను మీకే సపోర్ట్ చేస్తాను. నామినేషన్లో ఎట్లయినా లొల్లి పంచాయతీలు పెడతాడు, ఒకరిని నామినేట్ చేయాలా, వాళ్ళ నుంచి ఒకరిని సేవ్ చేయాలా, ఒకరిని నామినేషన్లో పంపాలి, ఇక్కడనే గొడవలు పెడతాడు, ఇక్కడనే శత్రుత్వం పెరిగిపోతుంది ఈ హౌస్లో. సో అట్లాంటిది మనం తెచ్చుకోవద్దు, ముందే క్లారిటీగా ఉండాలి మామ, అందరినీ మంచిగా చేస్తా. సో ఫుడ్ సెషన్ పృథ్వీ అని చెప్తాడు, అది ఎస్ మనం టీమ్గా ఆడాలి, టీమ్గా గెలవాలా. సో బయట నుంచి వచ్చిన వాళ్ళ గురించి జర ఆలోచించాలా. అండ్ వర్క్స్ డివైడ్, కొత్త వచ్చిన వాళ్ళ వర్క్లు ఎట్లా డివైడ్ చేయాలి, ఎందుకత ఇవి ఆలోచిస్తారు చాలా. ఎందుకంటే హౌస్కి మెగా చీఫ్ ఒకరు కాదు, వాళ్ళకి చీఫ్ ఇస్తారు వచ్చి నా ఉద్దేశం. సో వాళ్ళు వచ్చిన వాళ్ళని ఎలా పెట్టాలా, ఎట్లా వాళ్ళతో ఎట్లా డిఫెండ్ చేసుకోవాలా, ఇవి చాలా డిస్కషన్ చేశారు. మనకు ఇంత చిన్న క్లిప్ కట్ అని పెట్టారు అంతే. సో చాలా బాగా డిస్కషన్ చేసుకురు. సో దాని తర్వాత ఒకటేసారి లీస్ట్లో ఉన్నారు, పెను తుఫాన్ రాబోతుంది, ట్విస్ట్, ఇది పెద్ద ట్విస్ట్. మీకు భూకంపమా అదేందా, అది ఏమంటారు, పెను ఏదో సునామీ రాబోతుంది, ఒకరు కొట్టుకపోతారు హౌస్లో నుంచి, మీరు పోతారు, ఒకరు పోతారు. సో నామినేషన్లో ఉన్న అందరి పేరు చెప్తాడు, నిఖిల్, నబిల్, మణికంఠ అండ్ ఆదిత్య, నైనిక, విష్ణు. మీరు నామినేషన్లో ఉన్న కారణంగా టాప్ ఓటింగ్ అంటే ఎక్కువ ఓట్లు ఈ రోజు వరకు పడ్డ ఓట్లలో నిఖిల్, నబిల్ అండ్ మణికంఠ మీరు సేఫ్గా ఉన్నారు. సో డేంజర్ జోన్లో ఉన్నది విష్ణుప్రియ, నైనిక అండ్ ఆదిత్య ఓంకార్ అని చెప్తాడు. సో ఆ ఆడియన్స్ ఓట్ల ప్రకారం డేంజర్ జోన్లో మీరు ముగ్గురు ఉన్నారు కాబట్టి ఆ రెడ్ లైన్ వెనక నిల్చున్నాక ఎవరు ఈ ఇంటికి బయటికి వెళ్ళాలి, ఎవరినైతే బయటికి పంపాలనుకుంటారో వాళ్ళతో ఒక అడుగు ముందుకేసి వాళ్ళని బయటికి ఎగ్జిట్ బటన్కి ఎవరు ముందు పోతే వాళ్ళు వెళ్ళినట్టు అని చెప్తారు. నాకు ఇక్కడ ఒకటే మండింది సుర్రున, లీస్ట్ ఉన్న వాళ్ళని మీరు లీస్ట్ ఉన్నారు బై, మీరు వెళ్ళిపోండి మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటే అయ్యేపోయేదానికి. ఇంకా ఆయన పెద్ద రచ్చ పెట్టారు, నాకు ఏం నచ్చలేదు. బట్ అక్కడ ఎప్పుడు పోతా, నాకు నిఖిల్ వస్తాడు. సో బిగ్ బాస్ ఆదిత్య ఓం గారు టాస్కులు చాలా బాగా ఆడుతున్నారు 2-3 డేస్ నుంచి. బట్ కంపారిటివ్లీ నైనిక అండ్ విష్ణుతో చూసుకుంటే ఈయన కొంచెం లో అనిపించినారు. ఇదే ఆట స్టార్టింగ్ వీక్ నుంచి ఉంటే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఆడేటోళ్ళు. బట్ ఈయనకి ఆ ఛాన్స్ రాలేదు, అంటే అప్పుడే నిరూపించుకుంటూ అయిపోయేది. నాకు ఇప్పుడు ఉన్న వాళ్ళ దాంట్లో వాళ్ళతో కంపేర్ చేస్తే ఆదిత్య గారు బయటికి వెళ్ళాలని చెప్పినారు, సారీ అని చెప్పేస్తాడు. ఎందుకు సారీ బయటికి పోవని చెప్పి సారీ ఎందుకు, ఇది నా ఒపీనియన్ అంటే అయిపోతుంది. ఓకే, తర్వాత మణికంఠ వచ్చినప్పుడు మణికంఠ ఏమైనా వెన్నుపోటు పొడిచిండా అని నాకు ఫీలింగ్ వచ్చింది. బట్ వస్తాడు, ఏడుస్తాడు, నాకేం అర్థం కాలేదు బిగ్ బాస్, వాళ్ళిద్దరితో చూసుకుంటే వెళ్తాను అంటాడు, ఏడుతాడు, నాకేం అర్థం కాలేదు, ఇరిటేషన్ వచ్చింది. బట్ ఇక నువ్వు ఏడిచి నువ్వు చేసింది చాలిపో అని పక్కకు అంటాడు. సో నాగమణికంట ఆదిత్యం గారిని ముందుకి అండ్ నబిల్ వస్తాడు, విష్ణుప్రియ అని. సో ఈమె చేసిన తప్పులు వాటి 2-3 జారింది. సో అవి మన బ్యాడ్గా బయటికి వెళ్ళిండొచ్చేమో. సో అందుకనే నువ్వు బయటికి వెళ్తున్నావు అనుకుంటున్నావు, హోప్ నువ్వు ఇంట్లోనే ఉండాలని మళ్ళీ నేను అనుకుంటున్నాను అని చెప్పేసి అంటాడు. పృథ్వీ వస్తాడు, నైనిక. సో కంపారిటివ్లీ ఆమె ఫస్ట్ వీక్ చీఫ్ అయి చాలా బాగా అందరినీ ఆడింది. బట్ లాస్ట్ 2 వీక్స్ నుంచి ఆమె పర్ఫార్మెన్స్ ఏం లేదు. సో ఆమె నాకు కొంచెం కంపారిటివ్లీ ఈమె కొంచెం లో అనిపిస్తుంది బిగ్ బాస్ అని. పృథ్వీ పోతాడు, యష్మి వస్తుంది. ఇక్కడ 2 గుడ్ పాయింట్స్ పాయింట్ మంచిగా చెప్తుంది. సో ఆదిత్య ఓం గారు టాస్కులు నెక్స్ట్ లెవెల్ ఆడతారు, 2 గుడ్ ఆడతారు. బట్ ఆయన వాయిస్ రైజ్ చేయాల్సిన ప్లేస్లో వాయిస్ రైజ్ చేయరు, అదే నెగిటివ్. సో ఇక్కడ వాయిస్ రైజ్ చేయడంలో ఎంతో కొంత వాయిస్ రైజ్ చేసినట్టే ఇంకే ఈ హౌస్లో ఉండడానికి బెటర్ అని నా ఉద్దేశం అని చెప్పేసి యష్మి చెప్తుంది. సీత వస్తుంది, ఒకటే ఏడుస్తుంది ఆ కుక్క పెట్టి, వాళ్ళిద్దరు నాకు చాలా క్లోజు, నువ్వు ఒక్కనికి క్లోజ్ కాదు, నువ్వు బయటికి పో. ఏదో నాకు అర్థమే కాలే, నాకు ఇరిటేషన్ వచ్చింది సీత విషయంలో. నేను చెప్పదలుచుకోవట్లే, నాకు ఇరిటేషన్ వచ్చింది కాబట్టి నేను చెప్పదలుచుకోవట్లే. ఆయన నాకు నచ్చలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీత ఈరోజు నాకు నచ్చలే, ప్రతిదీ శోకం పెడుతుంది, నాకు అర్థం కాదు, ముసలి కన్నీళ్ళు నాకు అనిపించింది. కానీ ఓకే రైట్, ఇక ఫీల్ ఉందేమో, జిల్లు ఉందేమో, అంటే అది ఉందేమో అని అనిపించింది. బట్ ఆమె ఆదిత్య ఓం గారిని బయటికి పెట్టింది. ఇంకెవరైనా నిఖిల్ అయిపోయింది, ఇంకా అందరు అయిపోయారు మ్యాక్స్. ఆదిత్య ఓం గారు ఒక స్టెప్ అండ్ విష్ణుప్రియ, నైనికాకి ఇంకొకరు ఇంకెవరున్న రోజులో నైనికని ఇంకొకరు నాకు కొంచెం వీక్ అనిపించింది, లో అనిపించింది కంపారిటివ్లీ. నైనికని ఇంకొకరు ముందుకు జరుపుతారు. అబ్బా కరెక్ట్ టైం గుర్తొస్తులే పేరు, నబిల్ కాదు, యష్మి కాదు. సో ఒకరైతే నైనిక ముందు జరుపుతారు. ఇక నైనిక బాలాదిత్య గారు ముందర ఉండి అందరూ అయిపోయేసరికి ఇట్టి డ్యాన్స్ చేస్తుంది, ఎట్లయినా సేఫ్ అయిపోయినాం కదండి. అప్పటి వరకు ఏడిచిరు, గగ్గులు పెట్టిరు, సామాన్లు చదువుకునికి బాధపడ్డారు. కానీ ఆదిత్యం గారు మెచ్యూరిటీ లెవెల్కి నేను హ్యాట్సప్ చెప్తా, ఇంత మెచ్యూరిటీగా. సరే ఓకే రైట్ అమ్మా, ఓకే ఎస్ కరెక్ట్ అమ్మ, ఉండాలి అట్లాంటి గుండె బతకాలి సార్, అట్లాంటి గుండె బతకాలి ఈ హౌస్కి అని అనిపించింది. బట్ ఓవరాల్గా బిగ్ బాస్ నువ్వు నాకు నచ్చలే, హౌస్ మేట్స్ ఒపీనియన్ తీసుకోకు, నాకు ఇది నచ్చట్లేదు, సీరియస్గా చెప్తున్నా, అటర్ ఫ్లాప్ అయింది హౌస్ మేట్స్ ఒపీనియన్స్ తీసుకుంటే మాత్రం. సో ఓవరాల్గా అయితే నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసినంత మంచిగా ఎప్పుడు ఎపిసోడ్
రివ్యూ ఇవ్వలేదని నా ఒపీనియన్. చాలా క్లారిటీగా తడబడకుండా చాలా క్లారిటీగా చెప్పినా అని నేను అనుకుంటున్నా. వితౌట్ స్క్రిప్ట్ రాసుకోకుండా చాలా బాగా చెప్పాను నా ఒపీనియన్. మీకేమనిపించిందో ప్లీజ్ కమెంట్ చేయండి. కొత్త వస్తున్నా ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టేది వీడియో చేయండి. సో నేను మీ శ్రీకాంత్ రెడ్డి, సైనింగ్ ఆఫ్. జై హింద్.